వెల్కమ్ టు ఏషియా నెట్ న్యూస్ తెలుగు. ఇండియన్ ఎయిర్వేస్ చరిత్రలో డెక్కన్ విమానాలది ఓ స్వర్ణయుగం. ₹1కే విమాన ప్రయాణాన్ని సామాన్యుడికి అందించిన సంచలనం. దీని వెనక ఉన్నది కెప్టెన్ గోపీనాథ్. పూర్తి పేరు గోరూర్ రామస్వామి గోపీనాథ్ అయ్యంగార్. సూర్య కథానాయకుడిగా తెలుగులో ఆకాశమే నీ హద్దురా, తమిళంలో సూరారై పోట్రు పేరుతో వచ్చిన సినిమాకు స్ఫూర్తి ఈయనే. గోపీనాథ్ కర్ణాటకలోని మాండ్య జిల్లా మేల్కోటేలో 1951 నవంబర్ 13న 8 మంది సంతానంలో రెండోవాడిగా పుట్టారు. తండ్రి స్కూల్ టీచర్, కన్నడ నవలా రచయిత. దీంతో 4వ తరగతి వరకు ఇంట్లోనే గోపీనాథ్ విద్యాభ్యాసం సాగింది. 5వ తరగతికి స్కూల్లో జాయిన్ అయ్యి ఆ తర్వాత బిజాపూర్ సైనిక్ స్కూల్లో, ఇండియన్ మిలిటరీ అకాడమీలో చదువు పూర్తి చేశారు. ఆ తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పైలట్గా జాయిన్ అయ్యారు. 1971లో బంగ్లాదేశ్ విమోచన యుద్ధంలో పోరాడి కెప్టెన్ అయ్యారు. ఇంకా ఏదో చేయాలన్న ఆలోచనతో ఆర్మీ నుండి 8 ఏళ్లకే, అంటే తన 28 ఏళ్ల వయసులోనే రిటైర్ అయ్యారు. సొంతూరులో పూర్తిగా ఆర్గానిక్ పద్ధతిలో సెరికల్చర్ స్టార్ట్ చేసి సక్సెస్ అయ్యారు. ఆ ఊపుతో స్నేహితులతో కలిసి మరిన్ని వ్యాపారాలు ప్రారంభించారు. ఓసారి వ్యాపార పని మీద చైనా వెళ్లిన గోపీనాథ్ అక్కడ చార్టర్ సర్వీసులు చూసి ఫిదా అయ్యారు. ఇండియాలోనూ ఇలా చేస్తే బాగుంటుందనుకున్నాడు. బిజినెస్ పార్ట్నర్స్ అయిన ఫ్రెండ్స్తో చర్చించాడు. పెద్ద స్థాయిలో పెడితే బడ్జెట్ కావాలి. అందుకే 1997లో ఫ్రెండ్స్తో కలిసి డెక్కన్ ఏవియేషన్ పేరుతో ఇండియాలో మొదటి చార్టర్ హెలికాప్టర్ సర్వీసులను ప్రారంభించారు. ఈ చార్టర్స్ పొలిటీషియన్స్, సినీ తారలు, బిజినెస్ మ్యాన్స్ను బాగా ఆకర్షించాయి. అంతేకాదు శ్రీలంక, నేపాల్, కాబూల్, సౌత్ ఇండియాలో జరిగిన రెస్క్యూ ఆపరేషన్లలో బాగా ఉపయోగపడ్డాయి. దీంతో ఇది బాగా సక్సెస్ అయింది. అలా డక్కన్ చార్టర్స్ ఇండియాస్ బిగ్గెస్ట్ ఎయిర్ చార్టర్గా పేరు తెచ్చుకుంది. ఇదిలా ఉంటే తన పార్ట్నర్స్తో కలిసి సౌత్ ఆఫ్రికా వెళ్ళినప్పుడు అక్కడ తక్కువ టికెట్ ప్రైస్తో లో కాస్ట్ ఎయిర్లైన్స్గా పేరు తెచ్చుకున్న ఓ కంపెనీ ఐడియా బాగా నచ్చింది. అది ఆయన్ని ఇన్స్పైర్ చేసింది. ఇండియాలోని 99% మంది విమానాల్లో ప్రయాణించలేకపోవడానికి ఇదే కారణమని తెలిసొచ్చింది. అయితే చార్టర్స్ వరకు ఓకే, కానీ ఏవియేషన్ ఇండస్ట్రీ అంటే మామూలు విషయం కాదు. అందులోనూ ఎయిర్ ఇండియా, జెట్, సహారాలకు పోటీగా కంపెనీ. అది కామన్ పీపుల్ టార్గెట్గా పెద్ద రిస్క్. ఆ రిస్కే గోపీనాథ్కు ఇష్టం. అందుకే ఓ స్టెప్ వేశాడు. ఒక్క విమానాన్ని అలా స్టార్ట్ చేసి చూపిస్తే ఇన్వెస్టర్లు వస్తారని ప్లాన్ చేశాడు. దీనికోసం తన ఫ్రెండ్స్తో కలిసి 5 కోట్లు సమకూర్చుకున్నారు. ముందు ఒక ఎయిర్ క్రాఫ్ట్ కొన్నారు. ఆ తర్వాత పైలట్, ఎయిర్ హోస్టెస్ లాంటి వాటితో ఏవియేషన్ ఇండస్ట్రీ రిక్వైర్మెంట్లన్నీ రెడీ చేశారు. వీటి తర్వాత ఫస్ట్ ఫ్లైట్ టేకాఫ్కు రెడీ అయ్యారు. 2003 25 ఆగస్టున బెంగళూరు హుబ్లీ ఎయిర్లైన్ ఆపరేషన్ను లాంచ్ చేశారు. ఇది సక్సెస్ కావడంతో ఇన్వెస్టర్లు వచ్చారు. దీన్ని ఎక్స్పాండ్ చేయాలనుకున్నప్పుడే సమస్య ప్రారంభమైంది. అయితే అప్పటికే ఏవియేషన్ ఇండస్ట్రీలో ఉన్న బిగ్ షాట్స్కు ఈ లో కాస్ట్ ఐడియా నచ్చలేదు. ఐడియా సేఫ్ కాదని ఇండియన్ మినిస్టర్స్కి లెటర్స్ రాశారు. అలా గోపీనాథ్కు లైసెన్స్ డినే చేశారు. అయితే తన ఎయిర్లైన్స్కి క్లియరెన్స్ దొరకదని తెలిసిపోయినా 2 ఏళ్లు పోరాడి లైసెన్స్ సంపాదించుకున్నారు గోపీనాథ్. ఆ తర్వాత విమాన టికెట్ల ధరను ₹1, ₹500, ₹2000, ₹4000, ₹8000 ఇలా చీపెస్ట్ రేట్లకు అందుబాటులోకి తెచ్చారు. మొత్తం 70 డెస్టినేషన్స్ను కలుపుతూ 45 ఎయిర్ క్రాఫ్ట్లు, 500 పైలట్లు, 4000 మంది ఎంప్లాయీస్తో ఎయిర్ డెక్కన్ ఎక్స్పాండ్ అయ్యింది. నెలకు 7 లక్షల మంది ప్రయాణికులు వీటిల్లో ప్రయాణించారు. 2006-07లో ఈ ప్రయాణికుల్లో 30% గ్రోత్ కనిపించింది.
2006లో 19% మార్కెట్ షేర్తో ఇండియాలోని థర్డ్ లార్జెస్ట్ ఎయిర్లైన్ ఇండస్ట్రీగా ఎదిగింది. 42% ప్యాసింజర్ ట్రాఫిక్ గ్రోత్తో సెకండ్ లార్జెస్ట్ ఎయిర్లైన్ ఇండస్ట్రీగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఫస్ట్ టైం ఆన్లైన్ టికెటింగ్ ఇంట్రడ్యూస్ చేసింది కూడా ఎయిర్ డెక్కనే. అయితే 2007 చివరికి వచ్చేసరికి చమురు ధరలు భారీగా పెరిగాయి. ఇది పెద్ద దెబ్బగా మారింది. ఎయిర్లైన్ కాస్ట్ మొత్తం 50% ఫ్యూయల్కే పోతుంది. కాబట్టి ఎయిర్ డెక్కన్ లాసుల్లో పడింది. అంతేకాదు ఎయిర్ డెక్కన్కు ఎక్కువగా లాభాలు వచ్చే చోట మిగతా కంపెనీలు కూడా తమ ప్రైజ్ను బాగా తగ్గించాయి. అలా ఎయిర్ డెక్కన్ ఒక్క 2007లోనే 200 కోట్ల నష్టాన్ని చూడాల్సి వచ్చింది. దీంతో అప్పుడే ఏవియేషన్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కింగ్ ఫిషర్ ఓనర్ విజయ్ మాల్యాకు ఎయిర్ డెక్కన్లో మొదట 26% కంట్రోలబుల్ స్టేకును, ఆ తర్వాత 2009లో మొత్తం స్టేకును అమ్మేశారు. అలా ఓ గొప్ప డ్రీమ్ ముగిసిపోయింది. ఆ తర్వాత గోపీనాథ్ డెక్కన్ 360 లాజిస్టిక్స్ ఎయిర్లైన్ కంపెనీ ప్రారంభించారు. ఆ తర్వాత చాలా కంపెనీలే ప్రారంభించిన ఫాదర్ ఆఫ్ సెకండ్ రెవల్యూషన్ ఏవియేషన్ ఇండస్ట్రీగా గుర్తుండిపోయారు గోపీనాథ్.